నమస్కారం. ధనురాశి 2025 అక్టోబర్. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అబండెన్స్ మనీ అయితే ఉన్నది, కానీ మీ మాట ఎవరు వినరు. హ్యాపీ సెలబ్రేషన్స్ ధనురాశి, హ్యాపీ దివాళీ. సెలబ్రేషన్ కార్డ్ యూనివర్సే ఇచ్చేసింది. కాకపోతే మీకు మీ పార్ట్నరే ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా బ్రోకన్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి నోబడీ ఈజ్ సపోర్టింగ్ యూ. బట్ మీరు ఫోకస్ చేయాలి మీ వర్క్లో, జాగ్రత్తగా ఉండాలి కూడా. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఫైనాన్షియల్ గ్రోత్ కోసం చాలా ఎక్కువ కష్టపడుతున్నారు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు ఎంత ఉంటే దాంతోటే ముందుకు వెళ్ళాలి. అప్పులు మాత్రం చెయ్యొద్దు. డోంట్ గో ఫర్ అ లోన్స్, బికాస్ యూ కెనాట్. మీరు ఈ సమయంలో చేసే అప్పులు ఇంకెప్పుడు కూడా తీర్చలేరు. ఆ సమయం వస్తుంది కాబట్టి ప్లీజ్ ఈ మంత్లో మాత్రం ఏమాత్రం రిస్కులు తీసుకోకండి. వరల్డ్ కార్డ్ ఉంది అంటే మీకు చాలా ఎక్కడి నుంచి వస్తాయా అని బాగా ఆలోచిస్తున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ గురించి. ఇట్స్ అ మిస్టరీ, కంప్లీట్ మిస్టరీలో ఉన్నారు. అయితే లెట్స్ సీ ధనురాశి, దిస్ ఇస్ యూ. ధనురాశి ఎంత చక్కని కార్డ్ వచ్చిందో మీకోసం. బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. బ్లాసమ్ కార్డ్ ఎప్పుడు కూడా మీకు నేమ్, ఫేమ్, మీరు ఒక హైట్లో ఉంటారు. మీ ఫ్రెండ్స్ మధ్యలో మాత్రం ఎప్పుడు యువర్ ఇన్ హైట్స్, మంచి పేరు ఉంటుంది. రిలేషన్షిప్లో మీ పార్ట్నర్సే మీకు ఎక్కువ హెల్ప్ చేస్తారు. తర్వాత స్ట్రెంగ్త్ అనేది కూడా మీ ఇంట్లో ఒక లేడీ లక్ అనేది ఎప్పుడు మీ లైఫ్లో ఉంటుంది. ఎస్, యూనివర్స్ అదే చెప్తుంది, లేడీ లక్ అనేది కంపల్సరీగా ఉంది మీ లైఫ్లో. లెట్స్ సీ ధనురాశి. ఫైనాన్సెస్ గురించే నేను వరీ అవుతున్నాను, ఎందుకంటే హెల్త్ కూడా బాగానే ఉంది. ఫైనాన్స్, ఎస్, అపెండెన్స్. ఎక్కడి నుంచన్నా మీకు సడన్గా మనీ వచ్చే అవకాశం అయితే ఉంది. 100% వస్తుందని మాత్రం చెప్పను నేను, బట్ దేర్ ఈజ్ ఎ సపోర్ట్. మీకు ఎప్పుడు మీ ఇంట్లో మీ పెద్దలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరితో ఒకటి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈ మంత్లో అంత ఎక్కువ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే నేను చూడలేదు ధనురాశికి. ఐఎమ్ లిటరలీ సారీ. ఎనీవేస్, బట్ రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయి కాబట్టి కార్డు జంప్ అయ్యి వచ్చింది. ఏంజల్స్ బీ అసెప్టివ్ అండ్ మెడిటేషన్ బ్రింగ్స్ కార్డ్. మీ కులదేవాన్ని, మీ కులదేవతని పూజ చేయండి బాగా. అండ్ ఒక సంవత్సరం తర్వాత మీ సమస్యలన్నీ తీరే సమయం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి చక్కదిద్దుకుని ఫైనాన్సెస్ అన్నీ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్లీజ్ డోంట్ థింక్, ఓవర్ థింకింగ్ మానేయండి. Please release the pain and be happy. Forgiveness to